సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానం శ్రీకారం చుట్టడం జరిగిందో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఇసుక మీద ఈ స్టేనరేజ్ కానీ సెస్ కానీ ఇవేమి లేకుండా, అలాగే రాయల్టీ కానీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అయితే ఇక్కడ ఇసుక మన ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఇసుక ఈ ప్రాంతంలో అవైలబిలిటీ ఉండాలంటే డిపోలు ఇవ్వాలని చెప్పేసి మరి 3 డిపోలు, ఒకటి గాజువాక్ లోని, 2 ఆరిలో విశాఖ ఈస్ట్ లోని, 3 బీబీలో పెట్టడం జరిగిందండి. మరి ఇక్కడ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది. అది కేవలం ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ ఎవరైతే ఇసుక తెచ్చుకుని మరి సేల్ చేస్తున్నారో వారు మనకు రాజమండ్రి నుంచి రావాలి. రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకొని ఇక్కడ అమ్ముతుంటారు వాళ్ళు. ఇది ఫిక్స్డ్ గా 1000 రూపాయలు పెట్టడం జరిగిందండి. అంటే కేవలం రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి ఆ ఖర్చు మాత్రమే టన్నుకు 1000 రూపాయలు చెప్పిన ఇసుకకి అన్ని కలుపుకొని పెట్టడం జరిగింది. ఏ సమయంలో సరే ఈ 1000 రూపాయలు అనేది ఫిక్స్ గా పెట్టడం జరిగిందని చెప్పి ఇదే రేటు గతంలో ఇది 1400, 2000 దాకా కూడా అమ్మేవారు. కనుక గవర్నమెంట్ కి ఆ సెస్ తీసిన వల్ల, సీనరేజ్ తీసిన వల్ల ఈరోజు మనకి కొంత ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, నిర్మాణదారుడికి అందుబాటులో ఇసుక ఉండాలని, అలాగే భవన నిర్మాణం కార్మికుల చేతి నిండా పని ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నిర్ణయం మేరకు ఇది పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి ఇసుక సమస్యలు ఏం లేకుండా ఉంటుంది, కన్స్ట్రక్షన్ రంగం ఊపందుకుంటానికి ఇది ఒక నిదర్శనం చెప్పి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు రాజవాక్ శాసనసభ పెద్దలు అలా శ్రీన్ గారు, ఎంఆర్ఓ గారు, రాజవాక్ సిఏ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ ఇసుక అనేది మాకు ఈ ప్రాంతానికి దగ్గరగా రావడం సంతోషకరమైన విషయమైనా సరే, చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఇసుక అనేది బ్లాక్ మార్కెట్ జరగకుండా, ఎటువంటి అవకతవకలు కాకుండా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఇది సవ్యంగా జరగాలని రిక్వెస్ట్ చేస్తూ దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.